ఏసీ యొక్క నిరోధం కన్నా 1.5 రెట్లు ఎక్కువ ఉండడానికి గల కారణం ఏమిటి? స్కిన్ ఎఫెక్ట్ తెలుసు కదా మీకు. The AC of a conductor, what causes resistance to be 1.5 times greater than resistance? AC యొక్క నిరోధము DC యొక్క నిరోధంతో పోలిస్తే DC నిరోధము కన్నా AC నిరోధము ఎక్కువ కదా. ఈ పాయింట్ అంటే ఏంటిది? RDC RACలో కొన్ని పుస్తకాలు 1.5 టైమ్స్, ఇప్పుడు క్వశ్చనే 1.5 ఇచ్చాడు, కానీ కొన్ని బుక్స్ ఏమి ఇచ్చాయి 1.6 అని కూడా ఇచ్చాయి కదా. అంటే దీనికన్నా ఇది 1.6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలా కలగడం వల్ల దానిలో కలిగే ప్రభావాన్ని ఏమంటాం? స్కిన్ ఎఫెక్ట్ అంటాం. ఏమంటాం? స్కిన్ ఎఫెక్ట్ అంటాం. స్కిన్ ఎఫెక్ట్ కేవలం ఎందులో కలుగుతుంది? ఏసీలో మాత్రమే కలుగుతుంది. డీసీలో స్కిన్ ఎఫెక్ట్ కలగదు. ఎందుకు కలగదు అంటే డీసీ నిరోధము తక్కువ. ఈ క్రింది వాటిలో వాటర్ హ్యామరింగ్ ప్రభావం దేనితో కలుగుతుంది అని అడిగాడు. వాటర్ హ్యామరింగ్ ప్రభావం అంటే నీటిపైన కలిగినటువంటి ఒత్తిడి, దాని కల ప్రభావం ఎవరండి? పెన్ స్టాక్లో కలుగుతుంది. దేంట్లో కలుగుతుంది? పెన్ స్టాక్. పెన్ స్టాక్లో కలుగుతుంది. ఇక్కడ సజ్జు ట్యాంక్ యొక్క ఉపయోగం ఏంది? వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్. హ్యామరింగ్ ఎఫెక్ట్ రెడ్యూసెస్. రెడ్యూస్ అంటే ఏంటిది? తగ్గిస్తుంది. పెన్ స్టాక్ ఏం చేస్తుంది? వాటర్ హ్యామరింగ్ ప్రభావము, హ్యామరింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది. టర్బెంటైన్ అనేది ఏం చేస్తుంది? ఆ వాటర్తోని తిరుగుతూ ఉంటుంది కదా. అయ్యో, ఎన్ని రకాల టర్బెంటైన్స్ ఉంటాయి? 2. ఒకటి ఇంపల్స్, రెండోది రియాక్షన్ టర్బెంటైన్ కదా. ఇక్కడ టర్బెంటైన్ ఏం చేస్తుంది? క్యావిటీ ఎఫెక్ట్, క్యావిటీ ఎఫెక్ట్ని కలిగిస్తుంది. తెలుసుగా మీకు. అంటే టర్బెంటైన్ అనేది తిరిగేటప్పుడు దానిలో చిన్న ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ టర్బెంటైన్లో క్యావిటేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, లేదా క్యావిటీ ఎఫెక్ట్ ఉంటుంది. డ్రాఫ్ట్ ట్యూబ్ ఉంటుంది. దీన్ని తీసేయడానికి ఉపయోగించేది ఏంటిది? డ్రాఫ్ట్ ట్యూబ్.